ప్రార్థన. పరిశుద్ధుడు 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 అయిన తండ్రి, స్తుతి వందనములు స్తోత్రములు. దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడిగాను ఉన్నాడు. నా బలమా నిన్నే కీర్తించెదను. మహోన్నతుడు అయిన తండ్రి, దివ్యమైన వాక్యం ద్వారా మమ్మల్ని తృప్తిపరిచినందుకు స్తోత్రములు. తండ్రి, మాకు బలము దేవా, మా ఎత్తైన కోట తండ్రి మీరే కదా. మమ్మల్ని అనుదినము కూడా నడిపించుచున్న దేవుడివి తండ్రి, మమ్మల్ని ఏలుచున్న దేవుడివి, మమ్మల్ని కాపాడుతున్న దేవుడివి, బలమై అనుదినము కూడా ప్రభా మా పక్షాన ఉన్న దేవుడివి తండ్రి. నీ బలమునిచ్చి ప్రభా మమ్మల్ని నడిపించుచున్న దేవుడివి, ఉన్నతమైన దుర్గమైన దేవుడివి తండ్రి. ఎంత గొప్ప దేవుణ్ణి మేము స్తుతించడం, కీర్తించడం, ఉత్సాహగానము చేయడము ప్రభా, అది మాకు ఎంతో ఉన్నతమైనది తండ్రి. అనుదినము కూడా ప్రభా మమ్మల్ని ఎంతగానో సంతోషింపచేయుచున్నారు. నీ వాక్యము చేతే కదా మేము అనుదినము బ్రతుకుచున్నాము. మీ నోటి మాట వలనే కదా మేము జీవించగలుగుతున్నాము తండ్రి. నువ్వు కృపగల దేవుడివి తండ్రి. నీ అనుదిన కృపలో మమ్మల్ని అందరినీ కూడా ప్రతిరోజు ప్రతి క్షణము జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఈ భూమి మీద ఎన్నో భయంకరమైన పరిస్థితుల్లో స్థితిగతుల్లో మేము ఉన్నప్పుడు తండ్రి, నీ ఉచితమైన కృపలోనే తండ్రి మేము వర్ధిల్లగలుగుచున్నాం తండ్రి. తండ్రి, మమ్మల్ని నిరంతరము కూడా నాయన మీరే కాపాడుతున్నారు తండ్రి. మీకు స్తోత్రములు. ఎత్తైన కోటగా ఉండి మమ్మల్ని ప్రభా అనుదినము కూడా నాయన నడిపించుచున్న దేవుడు నీవే. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.